ఒక అడవిలో భార్యాభర్తలైన 2 కుందేళ్లు తమ ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటుండేవి. ఒకరోజు అవి ఆహారం కోసం బయటకు వెళుతూ తమ పిల్లలతో, చూడండి పిల్లలు, మేమిద్దరం అడవిలోకి వెళ్ళి ఆహారం తిని మీకు తీసుకువస్తాం. మేము వచ్చే వరకు మీరెక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఆడుకుంటూ ఉండండి అని చెప్పి వెళ్ళిపోతాయి కుందేళ్లు 2. పిల్ల కుందేళ్లు 3 మధ్యాహ్నం వరకు ఆడుకుంటాయి. తరువాత వాటిలో చిట్టి కుందేలు తమ అన్నలతో, నాకు ఆకలి అవుతుంది, అమ్మా నాన్న ఇంకా రాలేదు, మనమే అమ్మా నాన్న దగ్గరికి వెళదాం అనటంతో మిగిలిన కుందేళ్లు 2 సరేనని చెప్పి అడవిలోకి బయలుదేరి వెళ్తాయి. అవి 3 వెళ్తుండగా చిట్టి కుందేలుకు దారిలో ఒక క్యారెట్ కనిపించటంతో అక్కడే ఆగి క్యారెట్ని తింటూ ఉంటుంది. అది చూడని మిగతా కుందేళ్లు 2 అక్కడి నుండి వెళ్ళిపోతాయి. క్యారెట్ తినటం అయిపోయిన తర్వాత తన అన్నల కోసం చూసిన చిట్టి కుందేలుకు వాళ్ళిద్దరూ కనిపించకపోవడంతో గుండె గుబేలమంటుంది. అయ్యో, మా అన్నలిద్దరూ వెళ్ళిపోయారు, ఇప్పుడు ఎలా అనుకుంటూ అడవిలో తిరుగుతూ ఉండగా దానికి తమ గుహ లాంటిదే మరొక గుహ కనిపించటంతో అది తమ ఇల్లే అనుకుని గుహలోకి వెళ్తుంది చిట్టి కుందేలు. గుహ లోపలికి వెళ్లి చూసిన దానికి అక్కడొక నక్క కనిపిస్తుంది. చిట్టి కుందేలును చూడగానే నక్కకు నోరూరుతుంది. కాని బయటకు చాలా మంచిదానిలా నటిస్తూ, ఏంటి చిట్టి కుందేలు ఇలా వచ్చావు? మీ ఇంటిని చూస్తుంటే అచ్చం మా ఇంటిలాగే అనిపించింది నక్క బావా, అందుకే వచ్చాను. మా అన్నలిద్దరూ నన్ను వదిలి ఏటో వెళ్ళిపోయారు, నాకేమో మా ఇంటికి ఎలా వెళ్ళాలో తెలియటం లేదు, ఇప్పుడు ఎలా నక్క బావా అంటుంది చిట్టి కుందేలు అమాయకంగా. నువ్వేమీ భయపడకు చిట్టి, నేనున్నాను కదా మీ అన్నలను ఇక్కడికి రప్పించడానికి. మీ అన్నలు వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు అంటుంది నక్క. మనసులో మాత్రం, ఎలాగైనా ఈ కుందేళ్లు వాళ్ళ అన్నలను ఇక్కడికి రప్పిస్తే నేను, నా భార్య, నా కొడుకు ముగ్గురం 3 కుందేళ్లను కడుపు నిండా తినొచ్చు అనుకుంటుంది నక్క. కొద్దిసేపటి తరువాత, అన్నయ్యలు నన్ను వదిలి మీరెక్కడికి వెళ్ళారు అంటూ చిట్టి కుందేలులా అరవటం మొదలు పెడుతుంది నక్క. అదేంటి నక్క బావా, నువ్వు నాలా అరుస్తున్నావేమిటి? ఏం లేదు చిట్టి, నీలా అరిస్తే నువ్వు ఇక్కడ ఉన్నావు అనుకుని మీ అన్నలిద్దరూ ఇక్కడికి వస్తారు, అప్పుడు నువ్వు మీ అన్నలతో వెళ్ళిపోవచ్చు కదా, అందుకన్నమాట. ఓహో అలాగా, అయితే అరువు అంటుంది చిట్టి కుందేలు సంబరపడుతూ. మరోవైపు మిగతా 2 కుందేళ్లు తమ తమ్ముడి కోసం వెతుకుతూ ఉండగా గుహ దగ్గరికి రాగానే చిట్టి కుందేలు అరుపులు వినపడేసరికి వాటిలో ఒక కుందేలు, అదిగో మన తమ్ముడి అరుపులు వినపడుతున్నాయి, గుహ లోపలికి వెళ్ళి చూద్దాం పద అంటుంది. కానీ తెలివైన మరొక కుందేలు మాత్రం, నాకెందుకో మన తమ్ముడు అంత తెలివిగా అరుస్తున్నాడంటే నమ్మబుద్ధి కావటం లేదు, మనం ముందు మన అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకుని వద్దాం పద. అమ్మా నాన్న వచ్చే వరకు వాళ్ళని అలా వదిలిపెట్టాలంటే నా మనసు ఒప్పుకోవటం లేదు, నువ్వు వస్తేరా లేకపోతే లేదు, నేను వెళ్తున్నాను అంటూ గుహలోకి వెళ్తుంది ఆ కుందేలు. మరొక కుందేలు మాత్రం తమ తల్లిదండ్రుల కోసం అడవిలోకి వెళ్తుంది. కొంత దూరం వెళ్లేసరికి వాళ్ళ అమ్మా నాన్న ఎదురొస్తారు. కుందేలును చూడగానే దాని తల్లి, మిమ్మల్ని ఇంటి దగ్గరే ఉండమని చెప్పాను కదా, ఇలా అడవిలోకి ఎందుకు వచ్చారు? తమ్ముళ్ళిద్దరు వేరి అని అడుగుతుంది. కుందేలు జరిగిన విషయం మొత్తం చెప్పి, చిట్టి ప్రమాదంలో ఉన్నాడనిపిస్తుందమ్మా, త్వరగా రండి అనటంతో తల్లి కుందేలు భయంతో పాటు ఆలోచనలో పడుతుంది. మరోవైపు నక్క మాత్రం, గుహలోకి 2 కుందేళ్లు వచ్చాయి, మరొకటి కనుక వస్తే 3ంటిని చంపాలి అనుకుంటుండగానే కుందేళ్లు 2 తమ కొడుకుతో పాటు ఒక ఏనుగును వెంట పెట్టుకుని వస్తాయి. అది చూసిన నక్క భయంతో బిత్తరపోతుంది. కానీ కంగారు బయటికి కనపడనీయకుండా, రాయేనుగు మామ, ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతుంది నక్క. నీ పని పట్టడానికి వచ్చాను నక్క, చిన్న జంతువులను అసలు బ్రతకనివా నువ్వు? అదేం లేదు ఏనుగు మామ, ఈ చిట్టి కుందేళ్లు వాళ్ళ అమ్మా నాన్నలకు అప్పగిద్దామని అనుకుంటున్నాను, ఇంతలో నువ్వు వచ్చావు. దాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించాలంటే గుహ బయటకు తీసుకురావాలి, అంతేగాని గుహ లోపల నుండి అరుస్తారా ఎవరైనా? అంటూ ఏనుగు తన తొండంతో ఒక్కటిచ్చేసరికి నక్క నేల మీద పడి వెంటనే లేచి అక్కడి నుండి పరుగులంకించుకుని పారిపోతుంది. తరువాత కుందేళ్లు 2 ఏనుగుకు కృతజ్ఞతలు చెప్పి తమ పిల్లలతో పాటు ఇంటికి బయలుదేరి వెళ్తాయి. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.